వెల్కమ్ టు ఈసీ పేజెస్. సో ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ కన్వర్షన్ ఆఫ్ గ్యాలనోమీటర్ ఇంటూ యామ్మీటర్. సో యామ్మీటర్స్ అనేది మనం కరెంట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. జనరల్గా ఏంటి, కరెంట్ని మెజర్ చేసుకోవడానికి యామ్మీటర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ని మెజర్ చేస్తుంది అనమాట. సో ఈ యామ్మీటర్స్ అనేది ఏంటి, యాక్చువల్గా లో రెసిస్టెన్స్ని ఆఫర్ చేయడం వలన ఎప్పుడు కూడా ఈ కరెంట్ అనేది, సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది మ్యాక్సిమం చేంజ్ అవ్వకుండానే ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే యామ్మీటర్స్ని ఎప్పుడు కూడా మనము సిరీస్లోనే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాస్ట్ సెమిస్టర్లో డయోడ్స్ని కనెక్షన్ ఎక్స్పెరిమెంట్స్ చేసే ఉంటాడు యూజింగ్ డయోడ్స్. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ని మనం మెజర్ చేయడానికి ఏం చేస్తున్నాము, ఇక్కడ యామ్మీటర్స్ని ఈ విధంగా సిరీస్లోనే కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. సో ఇలా కనెక్షన్ ఇవ్వటం వల్ల ఏంటంటే పెద్దగా కరెంట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది, కాబట్టి మనకి అక్యురసీ రిజల్ట్ అనేది వస్తుంది. అందుకోసం ఎప్పుడు కూడా సర్క్యూట్స్లో సిరీస్లోనే మనం దీన్ని కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ గ్యాలనోమీటర్స్ని అసలు ఈ యామ్మీటర్స్లోకి ఎలాగా కన్వర్ట్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే, ఇన్ జనరల్గా గ్యాలనోమీటర్స్ ఏంటంటే లో రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. దీనిలో ఏంటుంది, లో రెసిస్టెన్స్ ఉంటుంది, కాబట్టి ఈ లో రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ గ్యాలనోమీటర్కి లో రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది గ్యాలనోమీటర్ అనుకోండి, ఈ గ్యాలనోమీటర్కి మనం ఈ లో రెసిస్టెన్స్ని ఏమంటున్నామంటే షంట్ రెసిస్టెన్స్ అంటాం. షంట్ రెసిస్టెన్స్ ఎస్గా ట్రీట్ చేస్తాం. ఎస్గా ట్రీట్ చేద్దాం. ఈ ఎస్ని గ్యాలనోమీటర్కి ఈ విధంగా ప్యారలల్గా కనెక్షన్ ఇవ్వండి. ఓకే, ఇది ఎస్గా ట్రీట్ చేద్దాం. సో ఈ సర్క్యూట్ని యూజ్ చేసి మనం కరెంట్ని ఈజీగా మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే, ఇప్పుడు ఈ విధంగా మనకి మెజర్ చేయడం వల్ల ఏమవుతుంది, కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, స్కేల్లో యాంపియర్స్లో మనము క్యాలిబ్రేట్ చేసుకోవటం కోసం అనేది క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రేంజ్ అనేది, అంటే ఈ యామ్మీటర్ యొక్క రేంజెస్ అనేది మనం తీసుకునే ఈ షంట్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఐ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనుకుందాం. సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది ఐగా మనం ట్రీట్ చేసినట్లయితే,